హాయ్ ఆల్, నేను మీ పద్మావతిని. మళ్ళీ వాళ్ళు వచ్చేసాను ఈ డైలీ వ్లాగింగ్తో. ఎప్పట్లాగే పొద్దున్న 8కి లెగిచిపోయాను, లాగిన్ అయ్యాను. అలా కాసేపు మీటింగ్స్ అటెండ్ అయ్యి స్లోగా ఇంకా నా వర్క్ అయితే కంటిన్యూ చేశాయి. ఈలోపు మొన్న ఆఫీస్లో ఇచ్చిన సెలబ్రేషన్స్ చాక్లెట్ అయితే ఓపెన్ చేసేసి చక్కగా అన్నీ చూసుకుంటూ నా చేతిలోకి ఒక 5 స్టార్ తీసుకొని అలా తింటూ ఇక వర్క్ చేసుకుంటున్న మధ్యలో ఆకలేసి యాపిల్స్ తినేసి మొన్న సాటర్డే మార్కెట్లో పపాయ తెచ్చుకున్నా. ఆ పపాయ చక్కగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నా, రేపటికి ఉపయోగపడిద్దని. ఇంకా ఆ తర్వాత హెయిర్ మాస్క్ రెడీ చేసుకొని కోల్డ్ కోసం నిన్న తెచ్చుకున్న మెడిసిన్స్ యూస్ చేసి తర్వాత చక్కగా ఇవాళ మా పీజీలో పెట్టిన డిన్నర్ తినేసి ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఫొటోస్ అలా ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేశాను అనమాట. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ చూసేయండి. దాని తర్వాత ఏం చేశానంటే ఇప్పుడు ఎప్పటిలాగా రొటీన్గా ఈ వ్లాగ్స్ కాకుండా నాకు మీతో ఒక విషయం పంచుకోవాలనిపించింది. ఇవాళ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేశానన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడనే కాదు ఎప్పుడూ కూడా చాలా వర్క్ ఉంటుంది. ఎంత వర్క్ చేసినా కానీ ఇంకా చేస్తూనే ఉండాల్సి వస్తుంది. ఇలాగా నా ఒక్కదానికినే లేకపోతే మీకు కూడా అనిపిస్తుందా? మీకు కూడా అనిపిస్తుందంటే ఖచ్చితంగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీరు మీ ఒపీనియన్ ఖచ్చితంగా షేర్ చేయాలి. అండ్ బిసైడ్స్ దట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. నేను ఈ వ్లాగింగ్, ఈ యూట్యూబ్ అన్నిటికీ చాలా కొత్త అనమాట. అయినా కానీ నాకు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ ఎంతూజియాజం ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇట్లు మీ పద్మావతి.